ఆదివాసీల అభివృద్ధి కోసం మనం ఏం చేయగలం? ఈరోజు మనం ఎంపిక చేసుకున్న సబ్జెక్టు ఒక కరెంట్ సబ్జెక్ట్. ఆదివాసీలు అంటే ఎవరు, వాళ్ళని అభివృద్ధి చేయటం మన దేశంలో సాధ్యమా కాదా? అటువంటి ఒక నిర్ణయాన్ని ఈ దేశ రాజ్యాంగం తీసుకుందా లేదా? రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నామని చెప్పే ప్రభుత్వాల యొక్క పాత్ర ఎలా ఉన్నది? అది ఈరోజు మనం ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్. ఈరోజు దీన్ని ఎంపిక చేసుకోవడానికి గల కారణం కూడా ఏమంటే, 2026 మార్చి 31 కంతా ఈ దేశంలో ఒక్క నక్సలైట్ను కూడా లేకుండా చేస్తాం అని కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి గారు ప్రకటించారు. అంటే ఎందుకని వాళ్ళందరినీ తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారనే దానికి కూడా వివరణ ఇచ్చారు. అసలు కారణం నక్సలైట్లు కాదేమోనని కూడా అనుకుంటున్నారు ప్రజలు. జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న అడవుల్లో చెట్ల కింద అపారమైన ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపదని అన్ని పబ్లిక్ సెక్టారు కన్సర్న్స్ అని ప్రైవేటు వాళ్ళకి కారు చౌకగా ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న దాంట్లో భాగం కింద భూముల లోపలుండే ఖనిజాలను ఇచ్చేయాలి, అడవులను ఇచ్చేయాలి, నదులను ఇచ్చేయాలి, సముద్రాలను ఇచ్చేయాలి, ఓడరేవులను ఇచ్చేయాలి, విమానాశ్రయాలను ఇచ్చేయాలి, రైల్వేస్ని ఇచ్చేయాలి, ఒక పార్లమెంటును అసెంబ్లీలను తప్ప అన్నింటిని ఇచ్చేయాలి అనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేస్తే, ఇలా విచ్చలవిడిగా ఈ ప్రైవేటు వ్యక్తులు వచ్చి తమ అడవుల మీద, తమ భూముల మీద దాడి చేసి ఖనిజాలని లోపరుచుకునే పేరుతో తమని విస్థాపన చేయడం, అంటే అడవుల్లోంచి తరిమేయటం అనేది నచ్చనటువంటి, ఇష్టం లేని, కష్టంగా ఉన్న ఆదివాసీలందరూ తిరగబట్టడం మొదలెట్టారు. వాళ్ళని ఆ భూముల నుంచి తొలగించాలా, వాళ్ళకి రక్షణగా ఉంటామనే పేరుతో మావోయిస్టులు లేదా నక్సలైట్లు అడవుల్లో ఉన్నారు. ఇదివరకు మైదానాల్లో కూడా తిరుగుతుండేవాళ్ళు. ప్రభుత్వం యొక్క ఒత్తిడులు తట్టుకోలేక నెమ్మదిగా అడవులకు చేరారు. అక్కడ ప్రజలకి విషయాలు తెలియజేసి వాళ్ళు ఆర్గనైజ్ చేయడం అనే కార్యక్రమం చేస్తూ వచ్చారు. అది ఇద్దరికీ కూడా ఉపయోగకరంగా ఉందనేది అటు ఆదివాసీలు, ఇటు మావోయిస్టులు భావించారు. ఇది కొనసాగుతూ వచ్చింది ఈ మధ్యదాకా. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే పేరుతో, అంటే అంతిమ యుద్ధం ఎవరి మీద? ఆదివాసీల మీద, వాళ్ళకి రక్షణగా ఉన్న మావోయిస్టులు లేదా నక్సలైట్ల మీద అంతిమ యుద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. నక్సలిజం అనే దాన్ని ఒక శాంతి భద్రతల సమస్య కింద కేంద్ర ప్రభుత్వం భావించి వాళ్ళందరినీ తొలగిస్తే ఆటోమేటిక్గా నక్సలిజం అనే భావజాలం పోతుంది అనే ధైర్యంతో ఆ పని చేయడం మొదలెట్టింది. ఈ కంటెక్స్ట్లో ఆదివాసీల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ మధ్యకాలంలో చివరి ఎత్తుగడ కింద, అంటే దాదాపు చివరి ఎత్తుగడ కింద ఆదివాసీల్లోంచే వచ్చిన ఆదివాసీలకు సంబంధించిన హిడ్మాన్ అతన్ని చంపేశారు. అది యుద్ధంలో చచ్చిపోయినారు అంటున్నారు, యుద్ధమా పట్టుకొని చంపేసి యుద్ధం అంటున్నారు అనేది చర్చనీయాంశం అనుకోండి. అతన్ని చంపిన తరువాత పెద్ద వయసు కలిగినోడు కాదు, చిన్న వయసే. ఆదివాసీలు లాంటి వెనుకబడ్డ వాళ్ళలోంచి నాయకత్వానికి ఎదిగి మిలిటరీ వ్యూహకర్తగా మారినాడు అతను. అతని ఇంటిని, అతని తల్లిని మీడియాలో చూపించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇటు చూపించదు, ఎందుకంటే అది ఎప్పుడో గోధీ మీడియా, ఒళ్ళో ఉన్న మీడియా కింద మారిపోయింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రెండు. అవి చూపించకపోయినా సోషల్ మీడియాలో విస్తృతంగా ఆ ఇంటిని చూపిస్తే అదొక పూరి గుడిసె, ఎప్పుడు పడిపోద్ది అనేటట్టుంది. అతని తల్లి వృద్ధురాలు, చిరిగిపోయిన చీరలు కట్టుకొని ఉంది. ఇతను ఎవరి కోసం మరణించాడు అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. తన కోసం చచ్చిపోలే. సర్పంచ్ అయితేనే 2 ఏళ్ళకి 2 కార్లు మెయింటైన్ చేస్తాడు, 4 అంతస్తుల భవనం మెయింటైన్ చేసి ఈ కాలంలో ఒక 28 ఏళ్ల పాటు ఆదివాసీలతోనే ఉంటూ వాళ్ళతోనే కష్ట నష్టాలు పడుతూ ఇంటిని పక్కన పెట్టి, తల్లిని పక్కన పెట్టి, తన తోటి ఆదివాసీలు
నష్టానికి దౌర్జన్యానికి గురవుతున్నారని భావించి వాళ్ళ కోసం జీవించిన వ్యక్తి వాళ్ళ కోసం మరణించాడు. వాళ్ళ సిద్ధాంతము మీకు నచ్చుతుందా నచ్చదా వేరే విషయం, కానీ అతను ఎవరి కోసం ప్రాణత్యాగం చేశాడనే విషయంలో ఎవరికి సందేహం లేదు. తన తోటి జనం కోసం చేశాడు. ఈ కంటెక్స్ట్లో ఈరోజు మనం ఆదివాసీల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది కేవలము కొద్దిమంది ఆదివాసీలను చంపితేనో లేదా ఆదివాసీలకు మద్దతుగా ఉన్నారనే పేరుతో నక్సలైట్లు చంపితేనో ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని కేంద్ర ప్రభుత్వం వారు భావిస్తున్నారు. అది అవ్వదు అని చరిత్ర చెప్తా ఉంది. ఏదైతే ఒక సమస్య మన ఎదురుగా ఉన్నదో ఆ సమస్యకు మూల కారణం ఎక్కడుందో దాన్ని తొలగిస్తే సమస్య దాని ఫలితాలు పోతాయి. కానీ మూల కారణాన్ని ఏమీ టచ్ చేయకుండా మనం పైపైన కనపడుతున్న వాటికి పరిష్కారాలు ఎతకడానికి ప్రయత్నం చేస్తే జవాబు దొరకదు. మనకు అలాంటి ఉదాహరణ గతంలో నిర్భయ ఉదంతం ఢిల్లీలో జరిగింది. నిర్భయ చట్టం వచ్చింది. చట్టం వచ్చిన తర్వాత ఇక అలాంటి ఉదంతాలు ఆగిపోతాయి అనుకున్నాం. ఆగిపోకపోగా కొన్ని చోట్ల పెరిగినాయి. ఉరిశిక్ష ఉంది మన దేశంలో, ఇంకా అమలవుతూ ఉంది. చాలా దేశాల్లో రద్దు చేస్తున్నారు. కారణం తర్వాత చూడవచ్చు. ఇక్కడ ఉంది. ఇంకా ఉరిశిక్ష ఉండగానే ఉరిశిక్ష వేయడానికి తగినంత స్థాయి నేరాలు ఏమన్నా మాయమైపోయినాయా? అసలు ఆ నేరాలు జరగడానికి మూల కారణం చూడకుండా కేవలం శిక్షల ద్వారా పరిష్కారం అవుతుంది అనేది చాలా అత్యాశ. సామాజిక సమస్యలన్నిటికీ సామాజిక కారణాలు ఉంటాయి. సామాజిక కారణాలను టచ్ చేయకుండా ఫలితాలను మాత్రమే మ్యానిపులేట్ చేయగలం అనుకుంటే ఇంతవరకు చరిత్రలో అది జరగల, ఇక ముందు కూడా జరగదు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఎవరు బోధపడేటట్టు చేస్తారు? వాళ్ళు బోధపరచుకోవడానికి సిద్ధంగా ఉంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు బోధపరచుకోవడానికి సిద్ధంగా లేరేమోని అనుమానం సాధారణ మేధావులకు వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఈ బ్యాక్డ్రాప్లో ఈ సమస్యను చూద్దాం. ఎవరి ఆదివాసీలు కానీ మూలవాసులు అనే పేరుతో, భూమిపుత్రులు అనే పేరుతో, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే పేరుతో, ఏ పేరుతోనూ మీరు పిలవండి. ఒకానొకప్పుడు మానవ జాతి అంతా అలాగనే జీవించింది. ఆహారం కోసం, రాలిన కాయల కోసం, తుంపల కోసం, చెట్ల మీద రాళ్ళు వేసి కొట్టి కాయలు రాల్చుకొని తినడం, ఇలానే బతికినాం. ఒకప్పుడు మనం అందరం అట్లే బతికాం. రక్షణ కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు పోయినాం. తిండి దొరికినాక, తగినంత రక్షణ దొరికినాక అప్పుడు పిల్లలు అంటే సంతానం పెరిగింది. ఎంతకాలం బతికేటోళ్ళు బతికితే 30-35 ఏళ్ళు బతికేటోళ్ళు, ఎక్కువ మంది మరణించేవాళ్ళు. వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంత. ఈరోజు కదా 70 ఏళ్ళు బతుకుతున్నాం మనం. మరి ఆ రోజు అంత తక్కువ కాలంలో మరణించేవాళ్ళు. కాబట్టి ముసలితనంలో వచ్చే రోగాలని దాదాపు ఆ సమాజాలకు తెలియదు. దాదాపు 3 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో ఒక భాగంలోంచి బయలుదేరిన మనం, అంటే హోమోసెపియాన్స్ అనబడే మనం, ఎర్ర సముద్రం దగ్గర ఆఫ్రికా ఖండాన్ని దాటి అరేబియాలోకి వచ్చి అక్కడ నుంచి విస్తరించిన జాతే ఈరోజు బతికున్నది. ఆ పాత జాతులను అంతరించిపోయినాయి. వాళ్ళు ఆదివాసీలు, వాళ్ళు భూమిపుత్రులు. ఏ ఒక్కరూ కూడా ఇది మా శాశ్వత నివాసం అని చెప్పడానికి, క్లెయిమ్ చేయడానికి వీలు లేదు. ఒక ఆఫ్రికా మాత్రమే ఇది మా మాతృదేశం అని చెప్పడానికి వీలైతే తప్ప మిగతా అన్ని ప్రాంతాలకి వలసలు పోయిన వాళ్ళమే. అమెరికాకు వలస పోయినాం, సైబీరియాకు వలస పోయినాం, చైనాకి, మొత్తం ప్రపంచమంతా అన్ని చోట్లకి వలసలు పోయినాం. భారతదేశానికి అనేక వలసలు వచ్చినాయి. ఎవరు కూడా ఇన్ ద ఒరిజినల్ మీనింగ్ నేను ఇక్కడే పుట్టి ఈ రోజు దాకా జీవిస్తూ వచ్చినా అని చెప్పడానికి అనువైన జాతి లేదు. అమెరికాలో ఉన్నవాళ్ళు, పరిపాలించేటోళ్ళు, అమెరికా కానటువంటి తరిమేస్తాం అంటున్నారు. ఆ తరిమేస్తామనే వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళే. కొలంబస్ నేను కనిపెట్టినా అన్నాడు 15వ శతాబ్దంలో అమెరికాని. ఈ పెద్ద మనిషి కనిపెట్టడానికి ముందే అక్కడ ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళ పేరు రెడ్ ఇండియన్స్. వాళ్ళకి తెలియదు మిగతా ప్రపంచం. వీళ్ళు పడవలేసుకెళ్ళి ప్రపంచాన్ని కనిపెట్టి మేము కనిపెట్టామని ఎందుకన్నారు?
ఆ దేశాలని వలసలుగా మార్చుకొని అక్కడ ఉండే వనరులన్నీ లాగేసుకోవడానికి వాస్కోడగామ ఇండియాని కనిపెట్టినాడు అంటాడు. అంతకుముందే ఇండియా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ, మన పూర్వీకులు నివసిస్తున్నారు. ఈ కనిపెట్టినామనేది తమ యొక్క వ్యాపార అవసరాల కోసం, సరుకులు అమ్ముకోవడానికి, వనరులు కొలగొట్టడానికి చెప్పే మాట తప్ప వీళ్ళు కనిపెట్టేది ఏముండదు. ఎల్లప్పుడూ భూమి మీద ఉంది. ఈరోజు వలసదారులు తరిమేస్తున్న ట్రంప్ కూడా ఒక వలసదారుడే. ఒకప్పుడు జర్మనీ నుంచి ముత్తాతలు వచ్చినారు. కాబట్టి ఎవడు ఇది నాది పర్మనెంట్గా చెప్పడానికి ఏం లేదు. అందరూ వలసలు పోయిన వాళ్ళే. ఈ వలసలు పోయిన ఈ అడవుల్లో నివసించి, ఈ పర్వతాల్లో నివసించి, ఈరోజు మనం రిమోట్ ఏరియాస్ అని పిలుస్తున్నాం, అక్కడ నివసించే వీళ్ళే ఏ దుంపలు తింటే, ఏ కాయలు తింటే ఆకలి తీరుతుంది, ఏ జంతువు మాంసాన్ని ఎలా చేసుకొని తినాలి, ఏది తినడానికి పనికొస్తుంది, ఏది పనికిరాదు, ఏ మూలికలు లేదా ఏ మొక్కలు మనకు వచ్చే కొన్ని రుగ్మతలకి జవాబుగా పనికొస్తాయి, అంటే మందులుగా పనికొస్తాయి అనేది కానీ, ఏ మొక్కలు లేదా దుంపలు లేదా కాయల్ని తింటే విషంలాగా పనిచేసి మరణిస్తామనేది కానీ, ఈ వివరాలన్నీ ప్రాథమికమైన స్థాయిలో మానవ జాతికి అందించింది ఆదివాసీలే. మొత్తం మానవ జాతి ఇలాంటి సమాచారం మనకు అందించినందుకు గాను ఆదివాసీలు కృతజ్ఞతగా ఉండాలి. మన పూర్వీకులకి మనం కృతజ్ఞతగా ఉండాలి. కానీ ఈరోజు అట్లా జరగడంలా. అలా జరగకపోగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వాటి గురించి మనం చూద్దాం. ప్రభుత్వం అనేది చేయాల్సిన పని ఏంది? ప్రజలందరి ఓట్లతో ఎన్నుకోబడిన ప్రభుత్వం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ని ప్రజలందరికీ అమలు చేస్తాము అని వాగ్దానం చేసిన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, గెలవడానికి ముందు ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ప్రజలందరికీ బాధ్యులము అనే విషయాన్ని ఆకలింపు చేసుకుంటే, ప్రభుత్వం ఎప్పుడూ కూడా మార్జినలైజ్డ్ పీపుల్, అంటే వనరులు లేని, అవకాశాలు లేని, అభివృద్ధి కానీ వెనకబడిన వాళ్ళ కోసం నిలబడాలి. బలవంతుడికి ప్రభుత్వం ఏం పని ఉంది? అతను బలవంతాన్ని పనులు చేయించుకోగలడు. కాబట్టి పేదవారు కానీ, అవకాశాలు లేని వాళ్ళు కానీ, బలహీనులు కానీ, అంగవికలురు కానీ వీళ్ళ కోసం ప్రభుత్వం నిలబడాలా? ఈరోజు సమాజంలో వెనుకబడిన సమూహాలుగా రాజ్యాంగం గుర్తించిన వాటిల్లో షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళని రాజ్యాంగం గుర్తించింది. 2011 సెన్సస్ ప్రకారం 8.6% వీళ్ళు ఉన్నారు. దాదాపు 47 నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మందికి పైన విస్థాపన చెందారు. వాళ్ళ యొక్క అడవుల్లో వాళ్ళు నివసించనీయకుండా మనం తరిమేశాము. మనం అంటే ఎవరమే? మేము నాగరికులం, తెలివిగల వాళ్ళం, మేము అందరికంటే అభివృద్ధి అయిన వాళ్ళమని చెప్పుకునే మనము వాళ్ళని తరిమేశాం. అక్కడి నుంచి ఏమి కారణాలతో తరిమేశాం? డ్యాములు కట్టాలా, నీళ్లు నిల్వ ఉండాలి, వెనక వైపున జలాశయంలో గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి బయటికి తరిమేశాం. మైనింగ్ చేయాలి, భూమి లోపల ఉండే ఖనిజాల కోసం వాటిని లాక్కొని వాటి ద్వారా వ్యాపారం చేసి డబ్బులు రాసులు పోగేసుకోవాలనుకునే వాళ్ళ కోసము ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వీళ్ళు వెళ్ళిపోవాలి. రోడ్లు వేయాలి, అందుకని వీళ్ళు వెళ్ళిపోవాలి పక్కకి. పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళ కోసం వీళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. ఇట్లా రకరకాల పేర్లతో వాళ్ళని బయటకు పంపించే కార్యక్రమం ఇప్పటిదాకా చేస్తూ వచ్చాం. 3 కోట్ల మంది అందుకే బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఆ కార్యక్రమం వేగవంతమైంది. అంటే మైదానాల ప్రాంతాల్లో ఉండే అడవులు, నదులు, సముద్రాలు అన్నిటినీ కాజేసినారు. ఇంక ఈ అడవుల్లో ఈ ఆదివాసీలు కాళ్ళ కింద ఉండే భూమి ఒకటి మిగిలింది. ఇక్కడుండే ఖనిజాలన్నింటిని కూడా లాగేసుకోవాలి అనే ఆలోచనతో ప్రైవేటు వారికి పబ్లిక్ వనరుల్ని ధారాళంగా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నటువంటి ప్రభుత్వాలు మన ఒక్క దేశమనే కాదండి, దాదాపు అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ప్రభుత్వాలు అక్కడ నివసించే అబారిజన్స్, అంటే స్వతసిద్ధంగా చాలా కాలం నుంచి అక్కడే జీవిస్తున్న ఈ నేటివ్ పీపుల్ని తరిమేయటం మొదలుపెట్టారు. బ్రిటన్ నుంచి
అమెరికాకి వలస వెళ్ళిన తెల్లవాళ్ళు అక్కడే నేటివ్గా ఉండి పాతకాలపు ఆహార పద్ధతులు లాంటి వాడుతూ వేట ఇలాంటి పద్ధతులు వాడుతున్న వాళ్ళకి తుపాకులు చూపించి బెదిరించి వాళ్ళని అనేక జాతుల్ని చంపేసి చాలా కొద్ది మంది మాత్రమే ఈరోజు మ్యూజియంలో పెట్టడానికి పనికొచ్చేంత తక్కువ మంది మిగిలి ఉన్నారు. వాళ్ళను షెడ్యూల్డ్ ఏరియాలో పడేసి ఇక నుంచి మీరు బయటికి కదలకూడదు అన్నారు. వాళ్ళ దేశానంతా వీళ్ళు ఆక్రమించి వాళ్ళని చిన్న ఏరియాలో ఖైదు చేసినట్టు కూర్చోబెట్టారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఆస్ట్రేలియాను ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళు ఆస్ట్రేలియాకి దక్షిణాన ఉన్న టాస్మానియా అనే దీవిలో ఉన్న ఒక్క ఆదివాసులు కూడా మిగిలిన ఇక్కడ చంపినారు. ఇక్కడ మన దేశంలో కూడా అలాంటి సంపుడు జరుగుతుంటేనే కదా బిర్సా ముండా, కొమరం భీం లాంటి వాళ్ళు పోరాటాలు చేసింది. వాళ్ళు అమ్ముల చేతిలో ఉంటాయి, కత్తుల చేతిలో ఉంటాయి, నివసించేది అడవుల్లో కాబట్టి ఏదైనా క్రూర జంతువు దాడి చేస్తే ఆత్మరక్షణ చేసుకోవడానికి ఆయుధాలు దగ్గర ఉంచుకుంటారు. కానీ జంతువులు అనవసరంగా దాడి చేయవు 99% అనేది తెలుసు వాళ్ళకి. అందుకే అడవి జంతువులతో సహజీవనం ఆదివాసీలు చేయగలరు. మనకు భయం ఎక్కువ. వాళ్ళు పాములను కానీ చిరుతల్ని, పులుల్ని, ఏనుగుల్ని, జింకల్ని అనవసరంగా చంపరు. ఆహారం కోసం పనికొచ్చి ఏమన్నా ఉంటే తమ ఆకలి తీరటం వరకు పరిమితంగా చంపుతారు, ఆకలి తీర్చుకుంటారు. దీన్ని ఎవరు తప్పేం పట్టరు. సరదాగా చంపే కార్యక్రమం ఆదివాసీలు చేయరు. రాజుగారులకు గతంలో వేట అనే ఒక వినోదం ఉండేది. అంటే పెద్ద గుంపుని ఎంట తీసుకెళ్ళి వేట కుక్కల్ని ఎంట పట్టుకెళ్ళి సరదాగా చంపేవాళ్ళు. ఎన్నింటిని చంపితే అంత గొప్ప. ఇలాంటి పనికిమాలిన అలవాటు ఆదివాసీలకు లేదు. జంతువులు సహజంగానే ఆకలి అయితే తమ దేన్ని వేటాడాలో వాటిని వేటాడుకుంటే తింటాయి. ఆకలి తీరితే అటు పక్కన నడిచిపోయిన జంతువులు ఏం చేయవు. రెండవది, ఆడ జంతువులు పిల్లల్ని ఈనిన సందర్భంలో పిల్లలకి దగ్గరగా మనం వెళ్తే ఆ పిల్లలకి ప్రమాదం అనుకున్నప్పుడు మాత్రమే తిరగబడతాయి. పంది పిల్లలైనా రక్షించుకోవడానికి పంది పూనుకుంటుంది, మనకు తెలుసు కదా. కోడి తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా సహజాతమైన ప్రవర్తన. ఈ సహజాతమైన ప్రవర్తన పిల్లల ఎడల కొంతకాలం ఉంటుంది. మనకి కూడా, మన తల్లులకు కూడా తమ పిల్లల ఎడల ఇలాంటి ప్రేమానురాగాలు సహజాతంగా వచ్చినవి. అందుకని ఎక్కువ మంది తల్లులు తమ బిడ్డలను అన్కండిషనల్గా ప్రేమిస్తారు. ఎక్సెప్షన్ ఎక్కడైనా ఒకరిద్దరు ఉండొచ్చు, వదిలేయండి. అది ఒక గొప్ప ధర్మం కింద మనం భావిస్తున్నాం పిల్లల్ని ప్రేమించడం. ఈ ధర్మం మనం కనిపెట్టింది కాదు, జంతువుల్లో కూడా ఈ ధర్మం ఉంది, తమ పిల్లల్ని కాపాడుకుంటాయి. అలాంటి సందర్భంలో జంతువులు భయపడి తమ దగ్గరకు వచ్చినటువంటి ఆదివాసుల మీద దాడి చేస్తాయని భయమన్నప్పుడు తమ ఆత్మరక్షణ కోసం కొన్ని విల్లంబులు, కత్తులు పెట్టుకున్నారు. విల్లంబులు, కత్తులు కాకుండా తుపాకులు పట్టుకొని వచ్చి తమ యొక్క హక్కుల మీద దాడి చేసేటోళ్ళు వస్తే అప్పుడు ఇంక ఆదివాసులకి ఆల్టర్నేటివ్ ఏముంది? ఇక తమ దగ్గర ఉండే విల్లంబులు, కత్తులు, కట్టార్లు చాలు. వాళ్ళ దగ్గర సొంతంగా సంపాదించుకున్న తుపాకులు లేకపోతే తుపాకులు పట్టుకొచ్చిన వాళ్ళ దగ్గరే ఉడవెరుక్కుంటారు. చైనా మరి గతంలో వియత్నాం మీద అమెరికా దాడి చేస్తే వియత్నాంలో పోరాటం చేసే వాళ్ళకి కూడా అమెరికా వల్ల ఆయుధాలు సప్లై చేయాల్సి వచ్చింది. అంటే అమెరికా సైనికులు తన్నేది, ఉడవెరుక్కునేది. అంతే కదా. తెలంగాణ పోరాటంలో 1946 నుంచి 52 దాకా జరిగిన పోరాటంలో మొదట్లో ఏమున్నాయి? అక్కడ రైతులకు ఆయుధాలు, ఒడిసెళ్ళు, కారము, రాళ్ళు, కట్టెలు, బరిసెలు. మరి తర్వాత నైజాం సైన్యం కానీ రజాకారులు కానీ దాడి చేసినా కానీ, తర్వాత 1948 తర్వాత భారతదేశ సైన్యం దాడి చేసినప్పుడు కానీ వాళ్ళే కొట్టి తుపాకులు లాక్కున్నారు, ఆత్మరక్షణ చేసుకున్నారు. అది ఒక యుద్ధం కింద మనం భావిస్తే దురాక్రమణ యుద్ధం వేరు, ఆత్మరక్షణ యుద్ధం వేరు. ఆదివాసీలు తమను తాము రక్షించుకోవడానికి తమ దగ్గర నుండి సాంప్రదాయక ఆయుధాలు జంతువులకు వ్యతిరేకంగా వాడతారు. మనుషులు కూడా జంతువులు లాంటి లక్షణాలు కొన్ని చూపించి, అసలు జంతువులతో మనుషులను పోల్చకూడదులేండి. ఎందుకంటే జంతువులు తప్పనిసరి అయితే తిరగబడతాయి, మనుషులు అనవసరంగా తిరగబడతారు. ముందు కొన్ని దోపిడీ ఆలోచనలతో కూడా జనం ప్రవర్తిస్తారు. ఈ దోపిడీ ఆలోచనలు జంతువులకి ఉండవు కదా.
అలాంటి తమ రక్షణకు అవసరమైతే తమ దగ్గర సాంప్రదాయకంగా ఉంచుకున్న ఆయుధాలే కాకుండా తమకు శత్రువులుగా మారినటువంటి వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు కూడా ఊడబెరుక్కుంటారు. ఇది జరుగుతూ వచ్చింది. ఇది ప్రభుత్వాలకు నచ్చల. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసుల హక్కులు మనం కాపాడాలి. ఎక్స్టింట్ అవుతున్న అంటే అంతరించిపోతున్న జీవజాలాన్ని ఎట్లా కాపాడాలనుకుంటామో అంతరించిపోతున్న ట్రైబ్స్ను కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో పెట్టిన షెడ్యూల్స్ అవి. ఆ షెడ్యూల్లో ఉన్న అంశాలని పరిపాలించేటోళ్ళు గౌరవించి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటే, అవసరాలు ఏంటో చూద్దాం. వాళ్ళకి తిరగబడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి భూమి, అడవుల్లో ప్రతి ఆదివాసీకి కనీసం 10 ఎకరాలు సొంతంగా ఉండే హక్కు ఉంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆ విధంగా చెప్పారు. దాదాపు 4 హెక్టార్లు అంటే 10 ఎకరాల దాకా వాళ్ళకు ఉండే హక్కు ఉంది. వాళ్ళకి భూమి ఇచ్చినట్టు ఇచ్చి మైదానం ప్రాంతంలో వెళ్ళి బంధుత్వాలు కలుపుకోవడం అనే పేరుతో ఆదివాసీల అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకొని మళ్ళీ ఇక్కడ మైదానంలో ఇంకొక ఇల్లు పెడతారు ఈ పెద్ద మనుషులు. ఆ భూములను కొట్టేయడానికి ప్రయత్నం చేశారనుకోండి, అది ఆ చట్టం అమలు చేసినట్టు అవుతుందా? వాళ్ళకి 10 ఎకరాలు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి ఈ డ్యాముల పేరుతో, పరిశ్రమల పేరుతో, రోడ్ల పేరుతో ఖాళీ చేయించి, ఆ తర్వాత ఇండస్ట్రీస్ పేరుతో ఖాళీ చేయించి ఆ భూములన్నీ కొద్దిమంది కార్పొరేట్లకు అప్పచెప్పటం అనేది జరిగితే ఆ చట్టం అమలు జరిగినట్ట? ఆ చట్టం అమలు జరగడం లేదు. దాంతో డిస్ప్లేస్మెంట్, విస్థాపన జరుగుతూ ఉంది. తాము ఎక్కడ పుట్టి పెరిగినారో, తమ పాత తరాలన్నీ ఎట్లా అడవితో తమ జీవనాన్ని దాదాపు కలుపుకొని జీవించినారో వారి యొక్క జీవనాన్ని డిస్టర్బ్ చేసి బయటికి పంపించే హక్కులకి ఎక్కడి నుంచి వచ్చింది? పైగా మాటలేమో అంతరించిపోతున్న జాతులను కాపాడుతాం, డైలాగులు పెద్దవే. అంతరించిపోతున్న జంతువులు వీళ్ళు కాపాడరు, అంతరించిపోతున్న మానవ సమూహాలు వీళ్ళు కాపాడరు. వీళ్ళ లాభం కోసం ఏమైనా చేస్తారు, మనకు తెలుస్తున్నది అది. అలా మాట్లాడి వాళ్ళకి ఇచ్చి భూమిని లాక్కోవడం కానీ, భూమి ఇచ్చినటువంటి వాటి ఆ కేసులను కూడా సగం కేసులే పరిష్కరించినారు ఇప్పటిదాకా. 75 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా సగం కేసులు అట్టేబడి ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి విస్థాపన చేయడం. ఇక రెండో సమస్య పేదరికం. బయట మైదాన ప్రాంతాల్లో ఉన్న పేదరికంతో పోలిస్తే కనీసం 2-3 రెట్లు పేదరికం ఎక్కువ అడవుల్లో నివసించే వాళ్ళకుంటుంది. దాదాపు అడవుల్లో నివసించే ఈ పల్లెవాసుల యొక్క గుడిసెలే తప్ప డాబాలు, బిల్డింగ్లు, కాంక్రీటు ఇట్లాంటి ఏమి ఊహించడానికి వీలుగా దాదాపుగా. ఆ గుడిసెలో పగల సూర్యుడు, రాత్రి చంద్రుడు ఇళ్ళతో పాటు కాపురం చేస్తూ ఉంటారు. అట్లుంటే ఆ గుడిసెలు చూసాం కదా మనం. ఎడ్మా వల్ల గుడిసె ఎట్టుందో, వాళ్ళ తల్లిని గుడిసె పక్కన పెట్టి మనకు ఫోటోలు చూపించినారు కదా. రెండోది ఎకనామిక్ మార్జినలైజేషన్. ఆర్థిక పరంగా కూడా అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళ గురించి పట్టించుకునే నాదులే ఉండడు. ఇది కూడా మనం రాజ్యాంగంలో వాళ్ళకి చేసిన వాగ్దానంతో మనం చూస్తే నెరవేర్చినటువంటి అంశం కిందే వస్తుంది. ఇది కాకుండా వాళ్ళకి విద్య అందదు. విద్య అందాలంటే వాళ్ళ దగ్గరే స్కూల్ ఉంటే వస్తారు. ఒకవేళ స్కూల్ వస్తే ఈ మైదానం ప్రాంతం వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే, మా భాష వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళకు భాష ఉంది, కొన్నిసార్లు ఆ భాషకి లిపి లేదు. భాష చుట్టూనే సంస్కృతి అంతా ముడిపడి ఉంటుంది. ఏ ప్రాంతమైనా సరే కొన్ని వేల భాషలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయంటే కొన్ని వేల సంస్కృతులు ఉన్నట్టే. సంస్కృతి అనేది చాలా బలమైన జనాన్ని కల్పించే అంశం. వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ పండుగలు, వాళ్ళ కళారూపాలు ఇవన్నీ సంస్కృతి ముడిపడి ఉన్నాయి. తెలుగు ప్రాంతం కానీ అయితే మనం తెలుగు నేర్పిస్తామంటాం. బీహార్ ప్రాంతం అయితే హిందీ నేర్పిస్తామంటారు. ఒరిస్సా ప్రాంతం అయితే ఒడిషా నేర్పిస్తామంటారు. వాళ్ళ భాష ఏమయ్యేటట్టు, వాళ్ళ కల్చర్ ఏమయ్యేటట్టు, వాటి మీద ఏమాత్రం రెస్పెక్టు అభివృద్ధి చేస్తామనే వాళ్ళు ఉండదు. ఈ రకంగా కూడా నష్టపోతున్నారు. ఇక ఆరోగ్యపరంగా వస్తే మోడర్న్ వైద్యం చాలా గొప్పదే. అది కార్పొరేట్ మయమైపోయి మోడర్న్ వైద్యం పేరుతో దోపిడీ జరుగుతుందనే భాగం ఉండనియండి. కానీ నిర్దిష్టమైన రోగాలకి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పద్ధతిలో వైద్యం చేయగలిగేది మోడర్న్ వైద్యమే.
ఇటువంటి మోడర్న్ వైద్యం ఆదివాసీ పల్లెలకు అందే సమస్య లేదు. వాళ్ళకి అసలు పట్టణాలకు యాక్సెస్ లేదు. అనేక చోట్ల నడిచే రావాలి. కనీసం సైకిల్ పోయే అవకాశం ఉండదు. ఇంకా మోటార్ బండి గురించి, మోటార్ సైకిల్ గురించి ఏం మాట్లాడాలి? ఇంక ఎయిర్ లిఫ్ట్ చేయడానికి హెలికాప్టర్ ద్వారా రోగం వస్తే బయటికి పంపిద్దని చర్చ ఉంది అసలుగా. కాబట్టి ఆరోగ్య వస్తువులు చాలా తక్కువ. వాళ్ళకి తెలిసినేదో పూర్వీకుల నుంచి వచ్చిన మూలికా వైద్యం, పసరు వైద్యం లాంటివి చేసుకొని గడుపుతారు. పెద్ద రోగం ఏదన్నా వస్తే మరణించడం ఖాయం. ఆడపిల్లలు కాన్పు కావడం కష్టమే. కాన్పు కాంప్లికేట్ అయితే తగిన వైద్యం చేయగలిగే చోటికి దగ్గరుండి సిటీకి పట్టుకెళ్ళడం కూడా దాదాపు అసాధ్యమైన పని. ఆ విధంగా వాళ్ళకి ఆరోగ్యపరంగా పూర్తి అననుకూలమైన పరిస్థితుల్లో పడున్నారు. ఇక హ్యూమన్ రైట్స్ వయలేషన్ గురించి చెప్పనక్కర్లేదు. అడవుల్లో కాపాడడం కోసమని నియమించబడ్డ ఎంప్లాయీస్, ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ ఎంప్లాయీసే అనేక సార్లు ఆదివాసీల యొక్క హక్కులు ఉల్లంఘనకి పాల్పడేవాళ్ళు. ఆ తర్వాత మైదాన ప్రాంతాల్లోంచి అటవీ ప్రాంతాల్లో భూముల్ని అడ్డుగోలుగా చట్ట వ్యతిరేకంగా సంపాదించుకొని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు రెండో గ్రూపు. అలా వాళ్ళ హక్కులను ఎగ్గొట్టే వాళ్ళలో ఆ వైలెన్స్ని ఎట్లా వాళ్ళు తట్టుకోవాలి? చాలా కాలం భరిస్తారు. సహజమైన మనిషి ప్రవర్తన ఏంటంటే సమస్య ఎదురైతే మొదట పారిపోతాడు. పారిపోవడానికి గత్యంతరం లేకపోతే తిరగబడతాడు. పిల్లైనా రూమ్లో నెట్టి ఎంటబడితే కిటికీల తలుపులు మూసి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంక చేత కాకపోతే ఎదురు తిరిగి నోరు తెరిచి కూరలు చూపిస్తుంది. పిల్లి ఎంత, దాని బతుకెంత, అది కూడా తిరగబడుతుంది. కాబట్టి సహజ సిద్ధంగా వచ్చిన ప్రవర్తన ఏంటంటే ఏ జంతువుకైనా జంతు లక్షణాల్లో భాగమే ఇది. మనిషికి కూడా లక్షణం ఉంటుంది. మొదటి ఛాయిస్ పారిపోవడం, పారిపోవడం కుదరకపోతే తిరగబడడం. అలాంటి వైలెన్స్ వీళ్ళ మీద మైదానాల్లో జిల్లాలు కానీ రకరకాల పేర్లతో తాము ఎక్స్పాండ్ కావడానికి ఆదివాసీలను మార్జినలైజ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి చేరినప్పుడు వాళ్ళు పారిపోవడానికి చూస్తారు, దండం పెడతారు, రాజీ పట్టడానికి చూస్తారు, నమస్కారాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ చివరికి గత్యంతరం లేని స్థితికి నెడితే వాళ్ళు ఏం చేయాలి? జంతువుకైనా తిరగబడి హక్కు ఉన్నప్పుడు మనుషులు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి తిరుగుబాటు అనేది చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది ఎలా మొదలైందని చూస్తే వాళ్ళంతటి వాళ్ళు మొదలుపెట్టింది కాదు. అది వాళ్ళు జంతువులతో కానీ మనుషులతో కానీ వాళ్ళంతటి వాళ్ళు తగాదా కానీ వైరుధ్యంగా కొని తెచ్చుకోరు. వాళ్ళు మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ హక్కుల్ని కాలు రాసే పరిస్థితికి వచ్చినప్పుడే తిరగబడతారు. ఇక కల్చరల్ అంశాల దగ్గరికి వస్తే మనకి ఏమాత్రము గిరిజనుల కల్చర్ మీద గౌరవం లేదు. మన కల్చరే గొప్పదనుకుంటాం. మన కల్చర్ గొప్పదని మనం అనుకుంటే మనల్ని వలసలుగా మార్చుకొని పరిపాలించటం వాళ్ళ కల్చర్ గొప్పదని మనం మీద రుదుతారు. మనం అడవుల్లో ఉండే వాళ్ళ భూములు ఆక్రమించుకునేటప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మన కల్చర్ గొప్పది, వాళ్ళు తక్కువ అనుకుంటాం. ఈ కల్చరల్ ఇగో అనే దాన్ని మనమే రద్దు చేయలే ఉంటుంది. అది వాళ్ళని చిన్న చూపు చూశారు. వాళ్ళ కల్చర్ని వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాధ్యం కానప్పుడు కల్చరు పోతుంది, మనుషులు పోతారు. అలా కల్చర్ మీద ఎరోషన్. ఇక పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎంత ఘోరంగా ఉంటుందంటే మరి రాజ్యాంగపరంగా దాదాపు 18% ఉండే ఎస్సీలకి ఆ జనాభాతో ఈక్వల్గా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండాలని రాజ్యాంగంలో రాసుకున్నాం. 8 నుంచి 8.6 జనాభాగా ఉన్న ఆదివాసీలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఆ జనాభాకి దగ్గర ఉన్నట్టు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండాలని రాసుకున్నాం. కానీ ఆ మాత్రం రిప్రజెంటేషన్ కూడా దాదాపు రాదు. ఒకవేళ వస్తే వాళ్ళు మైదానాల్లో ఉన్న జనాధిక్య సమూహాలకి తోకలుగా పనిచేయాల్సిందే తప్ప ఏ పార్టీ తరఫున గెలిచినా ఆ పార్టీకి లాయల్గా ఉంటారు తప్ప వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీలో ఉన్న ఆదివాసుల ప్రతినిధులు ఆదివాసుల యొక్క హక్కుల కోసం, ఆదివాసుల యొక్క సమస్యల కోసం నిలబడే సమస్య లేదు. మాట్లాడుతూ ఉంటారు రాజకీయ నాయకులు, నీ కులవాడికి మంత్రి పదవి ఇచ్చినా అంటారు. నీ కులవాడికి మంత్రి పదవి ఇస్తే కులానికి ఏమొస్తుందంట? మంత్రి పదవి సంపాదించుకున్నాడు భూషణాలు డబ్బులు సంపాదించుకుంటాడు. కానీ కులానికి ఏమిస్తాడు అతను? ఈ విషయం కులములో ఉండేవాళ్ళకి అర్థం కావాలి కదా. ఇంతవరకు చరిత్ర ఏం చెప్పింది? ఎవడికి పదవి ఇస్తే వాడు కొలగొచ్చాడు తప్ప
తను ఏ కులంలోంచి వచ్చాడో, ఏ సమూహంలోంచి వచ్చాడో, సమూహం కోసం పనిచేసిన సందర్భాలు ఎక్కడైనా మనం చూసామా? లేదు కదా. అలాగే ఆదివాసీ రాజకీయ ప్రతినిధులు కూడా బై అండ్ లార్జ్, అంటే ఎక్కువ మంది తమ కోసం పనిచేసుకుంటారు తప్ప ఆదివాసీ సమూహాల యొక్క హక్కుల కోసము, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన సందర్భాలు దాదాపుగా మన దేశంలో లేవు. ఇలాంటి సమస్యలతో వీళ్ళు సతమతమవుతున్నప్పుడు 2006-8 ప్రాంతంలో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ చేసింది. ఆ చట్టంలో ఉంది ఆ ప్రొవిజన్. ఏ నిర్ణయమైనా ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ప్రభుత్వాలు తీసుకోవాలన్నా గ్రామ సభ ఆమోదం లేకుండా ఆ నిర్ణయం తీసుకోకూడదు, అమలు చేయకూడదు. గ్రామ సభ అంటే గ్రామం మొత్తం కూర్చుంటుంది. ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, మొత్తం ఊరు మొత్తం కూర్చొని ఈ ప్రాంతంలో రోడ్డు వేయాలని గవర్నమెంట్ సంకల్పిస్తే ముందు గ్రామ సభలో తీర్మానం జరగాలి. ఈ ప్రాంతంలో గనులు తవ్వుతాం అని తీర్మానిస్తే, గనులు తవ్వే యజమానులకు భూమి ఇస్తామని తీర్మానిస్తే అక్కడ తీర్మానం గ్రామ సభలో జరగాల. రోడ్లు, విశాలమైన రోడ్లు వేయడానికి అడవులు నరుకుతామంటే ఒక్క చెట్టును నరకటానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆదివాసీలే. వీళ్ళు అటవీ సంపద ఎండిపోయిన ముద్దులు తెచ్చుకుంటారు, పొయ్యిలో కట్టెల కింద పెట్టుకుంటారు, పడిపోయిన చెట్లను ఆడుకుంటారు. వీళ్ళు చెట్లని గుంపులు నరికేసి ఆ కల్పనంతా లారీలు ఎక్కించుకొని సిటీస్కి పోయే సమస్య లేదు. అడవుల్లో దొరికే ఉత్పత్తులు, కుంకుడుకాయలు లాంటివి, ఇప్ప పువ్వులు లాంటివి, తునికాకు లాంటిది, తేనె, ఇలాంటివన్నీ సేకరించుకోవడం పని. అది సేకరించుకొని కారు చౌక్ అమ్మేస్తారు దగ్గరలోని మార్కెట్లో. ఏమి సిగ్గు లేకుండా మైదాన ప్రాంతం వాళ్ళు కారు చౌక కొంటారు, అనుభవిస్తారు. ఆదివాసులకు ఎదురే బాధలు ఉండవు, క్రూర జంతువులు ఇబ్బంది ఉండదు, అక్కడ దోమల బెడదలు ఉంటాయి, ఏమి ఉండవు. కానీ చౌకగా వాటిని కొనుక్కొని అనుభవిస్తారు. వాళ్ళకి ఎంత రేట్ అడగాలో కూడా తెలియదు ఒక్కోసారి. దాన్ని ఎట్లా పరిష్కరించాలంటే ఆదివాసీలకి సహకార సమాఖ్యలు ఏర్పాటు చేసి వారు ఉత్పత్తి చేసిన ఉత్పత్తినంతా సమాఖ్య ద్వారా అమ్ముకునే ఒక కోఆపరేటివ్ సిస్టమ్ డెవలప్ చేస్తే తప్ప ఈ రకమైన దోపిడీ ఆగదండి. ఆ విధంగా గ్రామ సభ చాలా పవర్ఫుల్ అని చెప్పుకున్నాం. కానీ చాలా కాలం నుంచి మన దేశంలో రాజ్యం కార్పొరేట్లకి దేశాన్ని అప్పచెప్పాలని తీర్మానించుకున్నాక గ్రామ సభలో నిర్ణయం లేకపోయినా కార్పొరేట్లు ఆయా స్థలాలు ఆక్రమించుకొని సోకాల్డ్ అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చని నిర్ణయం తీసుకున్నారు. సోకాల్డ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో మన కేంద్ర ప్రభుత్వం వారు కూడా 4వ ఆర్థిక వ్యవస్థ, 3వ ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశమని చాలా ఆనందంగా చెప్పి మనల్ని కూడా ఆనందపడమని చెప్తున్నారు. జపాన్ దాటిపోయినాం, ఇంగ్లాండ్ను దాటిపోయినాం, వీళ్ళందరం దాటి ముందుకు వెళ్ళామని ఒక్క మాట మాత్రం మనకు కన్వీనియంట్గా చెప్పటంలా. అక్కడ జనాభా ఎంత, ఆర్థిక వ్యవస్థ స్థాయి ఎంత, ఇక్కడ జనాభా ఎంత, ఇక్కడ ఆర్థిక స్థాయి ఏంటి. మనకుండే జనాభాలో 10వ వంతు 20వ వంతు జనాభా ఉండే దేశాలతో మనం పోల్చుకొని వాళ్ళకంటే ఎదిగినామని చెప్తే ఎట్లా? అమెరికాతో పోల్చుకున్నారనుకోండి, అమెరికా ల్యాండ్ మనకంటే 3 రెట్లు ఎక్కువ, జనాభా 33 కోట్లు అనుకోండి, మంది 145. వాళ్ళతో పోల్చుకుంటే ఎట్లా? ఒకవేళ పోల్చుకుంటే దేశం యొక్క గ్రాస్ ప్రొడ్యూస్ దాంతో పోల్చుకుంటారా? ప్రతి వ్యక్తి యొక్క జీవన స్థాయి ఎలా ఉందని పోల్చుకుంటారా? ఒక షావుకారికి ₹1,00,000, ఒక మామూలు మనిషికి ₹100 వస్తే యావరేజ్ ఇస్తే 50,000 అవుతుంది. అంటే ఈ నిరుపేద అప్పుడు తిండి దొరికినా కూడా 50,000 ఉన్నట్టే లెక్క. ఈ దిక్కుమాల లెక్క దేనికి పనికి వస్తుంది? ఇప్పుడు జపాన్లో కానీ బ్రిటన్లో కానీ జీవించే సాధారణ పౌరుల యొక్క జీవన స్థాయి మన ప్రజల జీవన స్థాయికి 20 నుంచి 30 రెట్లు ఎక్కువ ఉంది. మన ప్రజలకుండే ప్రజాస్వామిక హక్కుల స్థాయి, వాళ్ళకున్న ప్రజాస్వామిక హక్కుల స్థాయి కూడా అన్ని రెట్లు తేడా ఉంది. మనం ఎంత అభివృద్ధి అయినామని చెప్పేవాళ్ళము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, హ్యాపీనెస్ ఇండెక్స్లో కానీ, పావర్టీ ఇండెక్స్లో కానీ 100 దగ్గర అటు ఇటు నడుస్తున్నాం. మనకంటే హీనులు కొంతమంది ఉండొచ్చు, కానీ మనం చాలామంది కంటే హీనంగా ఉన్నాం.
అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ భాగం చెప్పరు. ఏ అభివృద్ధి పథకం గురించి మాట్లాడినా 10 మంది షావుకారులు కార్పొరేట్ల అభివృద్ధి అయ్యే వాటి గురించి మాట్లాడతారు తప్ప సాధారణ జనం అభివృద్ధి గురించి మాట్లాడరు. మామూలు జనం గురించే మాట్లాడరు అన్నాక అడవుల్లో ఉండే ఆదివాసీల అభివృద్ధి గురించి వీళ్ళు ఏం మాట్లాడతారు? అందువలన అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఇలా కార్పొరేట్ల అభివృద్ధి కావటం అభివృద్ధి అని అంటే కుదరదండి. మన దేశంలో జనాభా ఎక్కువ ఉన్న చోట లేబర్ ఇంటెన్సివ్ పథకాలే సరైనవి తప్ప పాశ్చాత్య దేశాల్లో జనాభా తగ్గుతూ ఉన్న చోట్ల వాళ్ళకి టెక్నాలజీ ఇన్సెంటివ్ అభివృద్ధి ఉండాలి. మనుషులు ఎక్కువ మంది లేరు. ఒక కార్పెంటరో లేదా ఒక ప్లంబరో దొరకాలంటే గగనం అక్కడ. ఇక్కడ పుష్కలంగా దొరుకుతారు. కాబట్టి ఇక్కడ అభివృద్ధిని ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్ అయిన అభివృద్ధి, మధ్యతరగతి కింద తరగతి పరిశ్రమలు అభివృద్ధి చేసి ప్రతి ఊరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అనే పథకం తీసుకుంటే అందరికీ పని ఇవ్వగలము. అందరికీ పని ఇస్తే వాళ్ళకి కొనుగోలు శక్తి ఉంటుంది. కొనుగోలు శక్తి ఉంటే వస్తువులు ఎక్కువ అమ్ముడుపోతాయి. వస్తువులు ఎక్కువ అమ్ముడుపోతే పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి. ఈ పద్ధతి మనం ఇక్కడ తీసుకోవాలి. మనం రోజు రోజుకి 80% రైతులు ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు 42%కి దిగాం. రోజు రోజుకి వ్యవసాయాన్ని నాశనం చేయడం, వ్యవసాయదారులందరూ బతకలేక సిటీస్కి పరిగెత్తడం, ఏది చదువు అని అంటే కార్పొరేట్ చదివే చదువు అని చెప్పడం, తమ పిల్లలకు కార్పొరేట్ చదువు కార్పొరేట్ వైద్యం కోసం గ్రామాలు ఖాళీ చేయటం కార్యక్రమం మనం చేస్తున్నాం. ఈ అభివృద్ధి మోడల్ అంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ అభివృద్ధి మోడల్, టెక్నాలజీ ఇంటెన్సివ్ అభివృద్ధి మోడల్ మన దేశానికి పనికిరాదు. మన దేశానికి పనికొచ్చే మోడల్ ఎలా ఉంటుందనంటే మన దేశంలాగానే విపరీతమైన జనాభా ఉన్న దేశాలతో మనం పోల్చుకోవాలి. మన దేశంతో సరి సమానంగా జనాభా ఉన్న దేశం చైనా. వాళ్ళు మొత్తం లేబర్ ఇంటెన్సివ్ కార్యక్రమం చేశారు. ప్రతి గ్రామము మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోయింది. ప్రతి గ్రామం ఏదో ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కొన్ని చోట్ల అసెంబ్లింగ్ చేస్తారు, వాటిని ఎగుమతులు చేస్తారు. ఈరోజు ప్రపంచమంతా వాళ్ళు గూడ్స్ ఎగుమతి అయి ఉన్నాయి. ఇప్పుడు అమెరికా లాంటిది కూడా చైనా గూడ్స్ లేకపోతే బతకలేని స్థితి వచ్చింది. ట్రంప్ తలకిందులే తప్పని చేస్తున్న ఉరేసుకొని చచ్చిపోయినా కూడా ఈ పరిస్థితిని అది మార్చలేడు. అటువంటి ఒక లేబర్ ఇంటెన్సివ్ అంటే శ్రమని ఆధారం చేసుకొని బతికే వాళ్ళందరిని ఉపయోగించుకోవాలి అనే ఒక ఆలోచన మన ప్రభుత్వం చేయాలి తప్ప ఈ రకంగా టెక్నాలజీ అనే పేరుతో 1000 కోట్లు తెచ్చిపెట్టినా 100 మందికి కూడా ఉద్యోగాలు రావు, పన్నులు రావు అనే దాంతో మనం ముందుకు వెళ్ళలేము. 10 ఉద్యోగాలు ఉంటే 10,000 మంది అప్లై చేసే చోట ఇంతమంది యూత్ని మనం ఉపయోగించుకునే స్థితిలో ఉంటే ప్రయోజనం లేదు. ఇది ఆదివాసులకు కూడా వర్తిస్తుంది. అక్కడ కూడా ప్రజలందరిని ఉపయోగించుకోగలిగే పద్ధతులు ఏమన్నా ఉండాలి. వాళ్ళందరికీ మన విద్య నేర్పిస్తాం. మనకే కార్పొరేట్ విద్య పనికి మాలింది అనుకుంటా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేట్ విద్యలో పెడతాం. కార్పొరేట్ వైద్యం దోపిడీమయమైందని మనమే అనుకుంటా ఉంటే కార్పొరేట్ వైద్యం వాళ్ళకి తెచ్చి పెడతాం. అనేది కరెక్ట్ కాదు. ప్రతి పల్లెలో ఆదివాసీ పల్లెలు నా సూచన అయితే అక్కడే నివాసం ఉండే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అమ్మాయి అయితే మోర్ ప్రిఫరబుల్, చదువు కూడా అక్కర్లేదు, వాళ్ళ వైద్య అవసరాల్లో 180 నుంచి 90 నెరవేర్చడం అనేది చదువులేని పిల్లలకు నేర్పచ్చు. ఇది తెలుసు, ఈ టెక్నాలజీ తెలుసు మన ప్రభుత్వాలకి. ఆ పని చేస్తే క్రిటికల్ కేసులు ఉంటే మాత్రమే హయ్యర్ సెంటర్కి వెళ్ళాలి. చిన్నవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. అసలు ఈ ఫిల్టర్ చేసే ప్రాసెస్ మన ప్రతి గ్రామంలో జరగాలి. ఆదివాసీలకు అత్యవసరంగా జరగాలి. పెద్ద పెద్ద రోడ్లు 60 అడుగుల రోడ్లు అడవుల్లో దేనికండి? అడవుల్లో గనులు తవ్వి ఖనిజాలని కొల్లగొట్టుకోవాలనుకునే వాళ్ళ యొక్క బండ్లు స్వేచ్ఛగా తిరగడానికి 60 అడుగుల రోడ్లు ఉపయోగపడతాయి. లేదా ఆదివాసీలని వాళ్ళ స్థలాల్లోంచి తరిమేయడానికి, వాళ్ళకి రక్షణగా ఉన్నారనుకున్న వాళ్ళందరూ తరిమేయడానికి, చంపడానికి, సైన్యాన్ని తరలించాలంటే పనికొస్తాయి అంత పెద్ద రోడ్లు తప్ప వాళ్ళ నిత్యావసరాలకు అంత పెద్ద రోడ్లు అక్కర్లా. ఈ రోడ్లు వేయడానికి లక్షల చెట్లు నరకాల్సిన పనిలే. ఇదంతా కూడా పరిశ్రమాధిపతులకు మేలు చేయడం కోసం చేస్తున్న పనిలాగానే మనకు కనపడుతుంది. ఈ రకమైన అభివృద్ధి మోడల్ ఆదివాసులకి పనికిరాదు, మైదానాలను మనకి కూడా పనికిరాదు. అలా అభివృద్ధి అనే పేరుతో విధ్వంసం చేసే కార్యక్రమం. దీని యొక్క
విశ్వరూపం ఏంటంటే పర్యావరణాన్ని సమస్తం ధ్వంసం చేయటమే. ఆదివాసీల జీవితం ఎప్పుడూ కూడా పర్యావరణ విధ్వంసానికి ఏమాత్రం అనుమతించదు. జంతువుల్ని క్రూర జంతువులనే పేరుతో పిలువబడ్డ వాటిని విచ్చలవిడిగా చంపడానికి వాళ్ళ సంస్కృతి అనుమతించదు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళం ఏనుగు దంతాల కోసం ఏనుగుని చంపేస్తాం, పులి చర్మాల కోసం పులులను చంపేస్తాం. మనం చేస్తాం ఏదో పనులు, ఆదివాసీలు చేయరు. కల్ప కోసం అడవులన్నీ నరికేస్తాం మనం. ఆ లారీలు స్వేచ్ఛగా తిరగడానికి పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటారు. ఆదివాసీలకు ఆ రకమైన లైఫ్ స్టైల్ లేదు. పర్యావరణ హితంగా జంతువుల్లా జీవించమని నేనేం చెప్పటంలా. మామూలుగా మనుషులుగా గొప్పగా జీవించాలంటే ఏం కావాలో అట్లా అందించవచ్చు, కానీ అడవిని నాశనం చేసి అందించాల్సిన అవసరం లేదు. ఒక అమెజాన్ అడవుల గురించి మాట్లాడేటప్పుడు ప్రపంచంలో మానవాళికి అవసరమైన 20 నుంచి 25% ఆక్సిజన్ అమెజాన్ అడవులు ఇస్తాయని చెప్పుకుంటుంటారు. మన అడవులకి ఏం తక్కువైంది? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని లక్షల ఎకరాల అడవులు మాయమైపోయినాయండి. ఒకప్పుడు మన పెనుగొండలో ఏనుగులు తిరుగుతూ ఉండే మహా అడవులుండి. ఈరోజు పెనుగొండ ఎట్టుంది చూస్తారా? బోడిగుండు కొట్టినట్టుంది. అలా అడవులన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ పోతున్నాం. ఆదివాసీ జీవితం దాన్ని అనుమతించదు. వాళ్ళు ఎవరు అడవులని ధ్వంసం చేయడానికి సిద్ధపడరు. అంటే పర్యావరణ హితంగా జీవిస్తారు. జంతువులు మానవులు కలిసి జీవిస్తారు. జంతువులు విచ్చలవిడిగా సంహరించే పనులు చేయరు. మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు మైదానాల నుంచి వెళ్ళినటువంటి మనం ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కార్పొరేటైజేషన్ మన అడవుల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. అడవుల్లో నివాసం ఉండే మన బ్రదర్స్ సిస్టర్స్ని మనం చంపేసుకుంటున్నాం. దట్ ఇస్ వాట్ వీ డూ. ఆదివాసీలు చేయరిది. అందువలన నా సూచన ఏమంటే ఆదివాసీల్ని విస్థాపన చేయరాదు. అడ్డుగోలుగా అడవులను నరికి వాతావరణాన్ని సర్వనాశనం చేసే పని మనం చేయకూడదు. ఇప్పటికే దుష్ఫలితాలు చూస్తున్నాం. ఓజోన్ పొరుగు రంధ్రం పట్టడం అనేదే కాదు, ఋతువులు మారిపోయినాయి. వర్షాలు, ఎండాకాలం, చలికాలం వాటి ఇష్టం వచ్చి ప్రవర్తిస్తున్నాయి. అర్బనైజేషన్, నగరీకరణ పెరిగి నగరాల్లో నివాసం ఉండటానికి స్థలాలు దొరక నగరాల్లో ఉన్న వాటర్ బాడీస్ అన్నిటిని ఆక్రమించడం, వాగులొంకలను ఆక్రమించడం. హైదరాబాద్ పోతే మూసీ నది ఎంత అందంగా ఉంటుందో మీకు కనపడుతుంది. కర్నూలు పోతే అంజలి నది ఎంత అందంగా ఉంటుందో మీకు కనపడుతుంది. 50 ఏళ్ళ నాటి ఇట్లా లేవేవి నాశనం చేసినాం. ఇలాంటి నాశనం అనే ప్రక్రియని అదేదో ఆదివాసీలకి మేలనే అర్థంలో మాట్లాడటంలో మానవ జాతి బతకాలంటే ఈ నాశనం కార్యక్రమం ఆపాలి. దీన్ని జరగనీయకుండా ఆపుతున్నారనే పేరుతో ఆదివాసీలనే లేకుండా చేస్తే పోద్ది కదా అని ప్రభుత్వాలు ఆలోచించడం. ఇప్పటికేదో ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాభం చేసినట్టు కనపడుతుంది, కానీ మొత్తం సమాజాన్ని నాశనం చేసుకునే కార్యక్రమాన్ని, మన అందరి భవిష్యత్తును నాశనం చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వాలు స్వీకరించినాయని మనకు అనిపిస్తుంది. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తరాలకి ఉపయోగపడాల్సిన ప్రకృతి సంపదని లాభం కోసం పెట్టుబడి విచ్చలవిడిగా రంగప్రవేశం చేసి అడవుల్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తే ఫైనల్గా మానవాళి మొత్తం నాశనం అవుతుంది. మిత్రులారా, పరిపాలించే మిత్రులారా, మీకు చెప్తున్నా, ఆ చచ్చే వాళ్ళలో మీరు కూడా ఉంటారు. సరే, మేమేటూ ఉంటాము, మీరు ఉంటారు. మీరేమన్నా ఇమ్యూనిటీ ఉండి బతుకుతాం అనుకుంటారేమో. ఆదివాసీలు పోతే వాళ్ళతో పాటు మేము పోతాం, మీరు కూడా పోతారు. మనందరి యొక్క సమిష్టి ప్రయోజనం కోసం, మన భావి తరాల యొక్క భవిష్యత్తు కోసం మనం ఆదివాసీలను విస్థాపన చేయటం ఆపాలి. ఆదివాసీ ప్రాంతాలని గనుల కోసము లేదా అటవీ సంపద కోసం ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఆపాలి. అదానీలు, అంబానీలు, వేదాంతలు ఇలాంటి వాళ్ళ కోసమో, వాళ్ళ కోసం కాదు మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది. మా కోసమో, మా అందరి కోసమో, మాలో భాగంగా మీకోసం కూడా. అంతేగాని మేమందరం పోయి మీకోసం మాత్రమే బతుకుతామని చెప్పని మీరు ఈరోజు అడవులన్నిటిని నాశనం చేసే కార్యక్రమం, ఈ నాశనం చేసే కార్యక్రమానికి అడ్డం ఉన్నారనే పేరుతో ఆదివాసీలను చంపే కార్యక్రమం, వాళ్ళకు మద్దతుగా ఉన్నారనే పేరుతో నక్సలైట్ సాగుకొట్టే కార్యక్రమం, ఇది ఏ విధంగానూ ఈ దేశ భవిష్యత్తుకు తోడ్పడదు. నక్సలైట్ సమస్యను ఎట్ట పరిష్కరించాలనేది నేను ఇప్పుడు మాట్లాడాలా. నేను ఆదివాసీ సమస్య, అడవుల సమస్య, పర్యావరణ సమస్య గురించి నేను మాట్లాడుతున్నా.
నక్సలైట్ల సమస్యను పరిష్కరించాలంటే దానికి ఒక రాజకీయ పరిష్కారం మీరు ఎతకాలి తప్ప మిలిటరీ పరిష్కారంతో మనుషులను చంపేస్తే ఉద్యమాలు ఆగిపోతాయని అనుకుంటే అంతకంటే తెలివి తక్కువడి భూమి మీద ఇంకొకడు ఉండడు. ఎంతమంది బానిస తిరుగుబాట్లని బానిస యజమానులు అణిచారు. బానిసలు శ్రమ చేసేటోళ్ళు, ఈరోజు శ్రమ చేసేటోళ్ళు బతికే ఉన్నారు, బానిస యజమానులు ఎవరు లేరు. ఎంతమంది భూస్వాములు రాజులు ప్రజల్ని దోచుకు తిన్నారు. దోచబడిన జనం తమ శ్రమ యొక్క రూపాన్ని మార్చుకుని జీవిస్తున్నారు తప్ప రాజులు భూస్వాములు లేచిపోయినారు. ఈరోజు పెట్టుబడి పెట్టిన వాళ్ళు మా పెట్టుబడి వల్ల లోకమంతా నడుస్తూ అనుకుంటున్నారు, మేమే అభివృద్ధి చేస్తున్నాం అనుకుంటున్నారు. ఇంతకంటే పిచ్చి ఒకటి లేదు. జనాన్నందరిని బతికిచ్చేది శ్రమ చేసేటోడే, అది ఆదివాసీ కానీ వ్యవసాయ కార్మికుడు కానీ మరెవరైనా కానీ. ఈరోజు మహాత్మా గాంధీ పనికాహార పథకాన్ని రద్దు చేసి వేరే పేరు పెట్టారు. రోజు రోజు ఆ పథకాన్ని రద్దు చేస్తూ కూర్చున్నారు. ఆ పథకం 100 రోజులు పని గ్యారంటీ ఇస్తే జనం బతుకున్నారు. వీళ్ళందరూ చచ్చిపోతే మీరు ఒక్కరు బతుకుంటారా? వాళ్ళతో పాటు మీరు చూస్తారు. కాబట్టి ఈరోజు పెత్తనం చేసేటోళ్ళు, పరిపాలించేటోళ్ళు, ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు, ప్రజల పన్నులు గడితే పోగేసుకొని సకల సౌఖ్యాలు అనుభవించేటోళ్ళు, మిత్రులారా మీరు గమనించండి. మీరు బతకాలంటే మేము బతికుండాలా, ఆదివాసీలు బతికుండాలా, కష్టపడేవాళ్ళు బతికుండాలా, వేరే మార్గం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆదివాసీ సమస్యల్ని మనం అక్కడికి వెళ్ళి పరిశీలించి చూడాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య నేను పార్వతీపురం వెళ్ళి 100 మంది మన ఆదివాసీ జన విజ్ఞాన వేదిక మిత్రులతో నేను మీటింగ్ పెట్టా. ఒక రోజంతా వాళ్ళతో మాట్లాడుకున్నాం. నేను కృష్ణాజీ ఇద్దరం ఉన్నాం. నాకు అర్థమైంది ఏంటంటే మైదాన ప్రాంతాల్లో నివసించే నాలాంటి వాళ్ళు ఆదివాసీలకు చెప్పే పరిష్కారాలన్నీ పుస్తకాల్లోనో మీడియాలోనో వచ్చే డేటా ఆధారంగా చెప్పే తప్ప వాస్తవంగా ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళ యొక్క బాధలు ఎలా ఉంటాయో నాకు నిజంగానే తెలియదు. బహుశా మా కృష్ణాజీకి నాకంటే కొంచెం ఎక్కువ తెలిసి ఉండొచ్చు. నేను ప్రతిపాదన వాళ్ళ ముందు పెట్టా. మేము కొంతమందిని మీ ఆదివాసీ పల్లెలకు వస్తాం, కొద్ది రోజులైనా మీతో పాటు మీరు ఎలా జీవిస్తున్నారో మీతో పాటు ఉండి మీరు ఏమి తింటే తిని, మీరు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకొని, మీరు ఏ దోమలతో గరిపించుకుంటే ఆ దోమలతో గరిపించుకొని మాకు ఉండాలని ఉంది. గ్రౌండ్ రియాలిటీ, డౌన్ టు ద ఎర్త్, మీ సమస్యలు ఎలా ఉన్నాయో మేము ప్రత్యక్షంగా చూసి అనుభవించి ఆ రకమైన ఎంపతి మీతో మేము పొందాలి. అదే సరైన పద్ధతి అని నాకు అనిపించింది. నేను వాళ్ళకి ప్రామిస్ చేశా ఫిబ్రవరి నెలలో వస్తానని. మన మిత్రులు కూడా ఎవరైనా రాదలుచుకుంటే మీరు చెప్పండి, నేను ముందుగా డేట్లు చెప్తా. వెళ్ళి ఆదివాసీలు మన సోదరులు, మన సోదరీమణులు వాళ్ళ బాధలు ఎట్టున్నాయో, జీవితాలు ఎట్టున్నాయో చూడకుండా బయట నుంచి భద్రంగా జీవించి భద్రజీవుల్లాగా ఉండి మనం మాట్లాడితే మనకి ఆ రకమైన కంపాషన్ వాళ్ళ ఎడల మనకు రాదని నా అభిప్రాయం. అలాంటి ఒక ప్రతిపాదనతో ఈరోజు ఆదివాసీల యొక్క సమస్యని పరిష్కరించడం ఎలా అనే సమస్యని నేను ఒక రూపానికి తీసుకొచ్చి ఆపుతున్నా.